శివభారతి గారు, సో మీరు అంతకుముందు ట్రావెల్ ఇండస్ట్రీలో వర్క్ చేశారు, రైట్? మీకు అంతా 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా మేడం ట్రావెల్ ఇండస్ట్రీ? 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? వై యూ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్? ఇన్ కరోనా వల్ల ట్రావెల్ ఇండస్ట్రీ అనేది చాలా పడిపోయిందనమాట. సో ప్రతి బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ అనేది తప్పనిసరిగా కావాలి. సో అందుకే నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఏమేమి మాడ్యూల్స్ నేర్చుకున్నారు? నేను లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేయడము, యూట్యూబ్ రీల్స్ క్రియేట్ చేయడము, గూగుల్ మై బిజినెస్, ఇంకా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇవి నేర్చుకున్నాను. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్లాట్ఫామ్ పవర్ఫుల్ అనిపిస్తుంది మీకు డిజిటల్లో, మీ ఎక్స్పీరియన్స్లో? అంటే లీడ్స్ జనరేట్ చేయడం అనేది పవర్ఫుల్ అనిపిస్తుంది. ఓకే, సో మీరు ఉన్నారు కదా, మీరు ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సో ట్రావెల్ ఇండస్ట్రీలో ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకుంటే వాళ్ళకి బాగా ఆప్ట్ అవుతుంది? లీడ్స్ జనరేట్ చేయడం సార్. లీడ్స్ అంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్. లింక్డ్ఇన్ నుంచి లీడ్స్ అంటే ప్రొఫెషనల్సే రీచ్ అవుతూ ఉంటారు. సో లీడ్స్ జనరేట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి రీల్స్ క్రియేట్ చేయడం సార్. మనం ఏదైనా టూరు ఆ ప్లేస్ తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక రీల్ చేస్తే తొందరగా రీచ్ అవుతూ ఉంటాం కస్టమర్స్కి. గుడ్ మేడం, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. హాయ్ గౌతమి. హలో సార్. సో మీరు ఏమి నేర్చుకున్నారు డిజిటల్ మార్కెటింగ్ వర్క్షాప్లో? ఇప్పటివరకు అయితే సార్ నేను సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా చేయాలి, మన బిజినెస్ని ఆర్గానిక్గా ట్రాఫిక్ ఎలా తేవాలి, మన కస్టమర్స్ని ఇలా కొన్ని త్రూ వేస్ నేర్చుకున్నాను నేను. ఓకే, సో మీకు మీ ఫాదర్కి ఫర్నిచర్ బిజినెస్ ఉంది కదా, సో మీ ఫర్నిచర్ బిజినెస్కి ఇప్పుడు ఆన్లైన్లో ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయి? ఇప్పుడు ప్రెజెంట్గా అయితే ఆఫ్లైన్లో ఉంది సార్. అదే ఇప్పుడు ఆన్లైన్లో నేను ఇక్కడ డిజిటల్గా స్కిల్స్ నేర్చుకొని ఆన్లైన్లో ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. సో మీరు ఆన్లైన్లో ఏ స్కిల్స్, డిజిటల్ మార్కెటింగ్లో టూల్స్ చాలా ఉన్నాయి కదా, ఏ టూల్ యూటిలైజ్ వాడదాం అనుకుంటున్నారు మీ షాప్కి? ఇప్పుడు ప్రెజెంట్గా అయితే మాది మొత్తం ఇప్పుడు డిస్ప్లే ఉంటుంది కాబట్టి ఫర్నిచర్ అనేది ఇప్పుడు చూస్తే కస్టమర్కి ఐడియా వస్తుంది కాబట్టి యూట్యూబ్లో దాని వీడియోస్, షార్ట్స్, కొంచెం దాని ఆల్గోరిథం అర్థం చేసుకొని అలా అప్లోడ్ చేయడం, అలాగే ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ కొంచెం క్యాంపెయిన్ చేయడం, అలా అని ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటాను. ఓకే, సో గూగుల్ మై బిజినెస్ చూసారు కదా, మీది లోకల్ బిజినెస్ కదా, గూగుల్ మై బిజినెస్లో ఏమేమి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు? అదే సార్, ఇప్పుడు రివ్యూస్, కస్టమర్ జెన్యూన్ రివ్యూస్ తీసుకోవాలనుకుంటున్నాము. ఇంకా ప్రాబ్లం అవ్వకుండా వాళ్ళకి లొకేషన్ రీచ్ అవ్వడానికి అలా అన్నీ కరెక్ట్ సెట్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఓకే, ఏమైనా క్వైరీస్ ఉన్నా. సో అంతకుముందు మీరు డిజిటల్ పట్టించుకునే వాళ్ళ? ఇప్పుడు పెద్దగా లేదు సార్. ఇప్పుడు కరోనా వచ్చాక ఇప్పుడు బిజినెస్ అన్నీ డిజిటల్గా షిఫ్ట్ అవుతున్నాయి. సో ట్రెండ్కి తగ్గట్టు అప్డేట్ అవ్వాలి కాబట్టి డిజిటల్గా ఇప్పుడు ఇది నేర్చుకొని ఇక్కడ హోప్ తోటి స్కిల్స్ నేర్చుకుందామని వచ్చాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో హాయ్ అపర్ణ. హలో సార్. సో ఏం నేర్చుకున్నావు డిజిటల్ మార్కెటింగ్లో? యూట్యూబ్ thumbnails and titles, Google AdWords and Instagram, Facebook ads, Quora question and answers. ఓకే, డిజిటల్ మార్కెటింగ్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది? I'm very interested about SEO, search engine optimization, and also it is helpful. వై ఎస్ఈఓ? అంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఎందుకు ఎస్ఈఓనే చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? I'm very interested in SEO, so that's why ఎస్ఈఓ ఇస్ ఏ చీపెస్ట్ ఆప్షన్ వేర్ యూ కెన్ డూ వండర్స్ ఇన్ దర్. yes sir. సో ఇంకా డిజిటల్ మార్కెటింగ్లో మీ వాట్ ఈస్ అవర్ గోల్? సో వాట్ యూ వాంట్ అచీవ్ ఇన్ నెక్స్ట్ 5 years ఇన్ డిజిటల్ మార్కెటింగ్? I want to learn the skills which are more important to the business startups, so that's why I chosen digital marketing, sir. ఆల్ ది బెస్ట్. Thank you, sir. హాయ్ శరత్. హాయ్ సార్. సో శరత్, ఏం నేర్చుకున్నావు డిజిటల్ మార్కెటింగ్లో? యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్. శరత్, వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇంటర్ కంప్లీటెడ్. ఓకే, సో ఏంటి మీ బిజినెస్ ఏంటి? మా బిజినెస్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్స్ డీలర్షిప్. ఓకే, సో హౌ మచ్ బిజినెస్ యూ ఆర్ డూయింగ్ నౌ పర్ మంత్? పర్ మంత్ ఈజీలీ 5 lakhs to 10 lakhs. సో ఇప్పుడు మీరు ఏమైనా బిజినెస్ గ్రో అవుతుందని మీకు నమ్మకం వచ్చిందా? ఈ కోర్స్ తీసుకోవడం వల్ల నాకు డెవలప్ అవుతుందని నమ్మకం వచ్చింది. గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అనిల్. ఎస్ సార్. సో ఏం నేర్చుకున్నారు క్లాస్ డిజిటల్ మార్కెటింగ్ ఏం నేర్చుకున్నారు? ఎస్ఈఓ సార్, అలాగే గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్ మార్కెటింగ్లో ఏ ప్లాట్ఫామ్ పవర్ఫుల్? సోషల్ మీడియా. సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఎస్ సార్. విచ్ ప్లాట్ఫామ్ యూఆర్ థింకింగ్ ఇట్స్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్?
జెన్యున్ లీడ్స్ అయితే కనుక లింక్డ్ఇన్ నుంచి వస్తాయి, తర్వాత మనకి యూట్యూబ్ వస్తుంది, తర్వాత ఫేస్బుక్ వస్తుంది. ఓకే. సో B2Bకి విచ్ ప్లాట్ఫామ్ ఈజ్ పవర్ఫుల్ అండ్ B2Cకి విచ్ ప్లాట్ఫామ్ ఈజ్ పవర్ఫుల్? B2Bకి వచ్చేసి ఫేస్బుక్స్, లింక్డ్ఇన్స్. B2Cకి వచ్చేసి మనం ఫేస్బుక్ చెప్పచ్చు. ఓకే. సో ఇంకా డిజిటల్ మార్కెటింగ్లో ఇంకా ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలంది అంటే వై యూ చూస్ డిజిటల్ మార్కెటింగ్? ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చాలా ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చూస్ చేసుకోవాలనుకున్నారు? సార్ కోవిడ్లో చూసాం కదా సార్, జనరల్గా అప్పుడు అన్ని మార్కెట్స్ కొద్దిగా డౌన్ ఉండే. సో డిజిటల్గా చాలా అప్గ్రేడ్ అయింది. ఇన్ ఫ్యూచర్లో కూడా డిజిటల్గా చాలా అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను సార్. ఓకే. హాయ్ రాకేష్. హాయ్ సార్. సో ఏమి నేర్చుకున్నావు మన ఎంబ్లిక్స్ అకాడమీ బ్యాచ్ 12లో? యూట్యూబ్ ఛానల్ నేర్చుకున్నాను, SEO, ఓకే, గూగుల్ యాడ్స్, ఇంకా ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసావు కదా, నీ రీల్ ఎంతమంది లైక్స్ కొట్టారు? 30. మామూలుగా నీ ఎన్ని లైక్స్ వస్తాయి? 150 వస్తాయా? సూపర్ అయిపోయినావు. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకున్నాను? జాబ్ పర్పస్ కోసం. జాబ్ పర్పస్ కోసం. సో ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ ఫార్మర్స్. మా ఫార్మర్ అంటే ఏం చేస్తారు? అగ్రికల్చర్. సూపర్. సో ఎక్కడ మీది? మచిలీపట్నం దగ్గర? మచిలీపట్నం పెడన. పెడన దగ్గర ఎక్కడ? జింజేరా. ఓకే, మాది బంటిపిల్లే, మా బొమ్మలది. గుడ్, ఆల్ ది బెస్ట్. హాయ్ వినీత్. హాయ్ సార్. సో వినీత్, ఏం నేర్చుకున్నారు లాస్ట్ ఈ వర్క్షాప్లో? సార్ SEOలో బ్యాక్ లింక్స్ ఎలా చేయాలి, ఆఫ్ పేజ్ కానీ ఆన్ పేజ్ కానీ, ఇంకా యూట్యూబ్లో ఎట్లా యాడ్స్ రన్ చేయాలి, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లింక్డ్ఇన్లో కానీ పింట్రెస్ట్ కోరాలో ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అది నేర్చుకున్నాను సార్. సో ఇప్పుడు మీరు ఒక బిజినెస్ వర్క్ చేస్తే నెలకి ఎన్ని లీడ్స్ జనరేట్ చేయగలరు? ఒక బిజినెస్కి ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఎనీ బిజినెస్, సో మంత్కి ఎన్ని లీడ్స్ జనరేట్ చేయగలనుకుంటున్నారు వితౌట్ రన్నింగ్ ది యాడ్ క్యాంపెయిన్స్? 50 సార్. 50 లీడ్స్. సో ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తారు సార్? మెయిన్లీ అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి అవే యూజ్ చేస్తాను సార్. హాయ్ అభిలాష్. హాయ్ సార్. సో అభిలాష్, డిజిటల్ మార్కెటింగ్లో నువ్వు లాస్ట్ మన మొత్తం 4 days వర్క్షాప్లో ఏమి నేర్చుకున్నావు? అబౌట్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ యాడ్స్ ఎలా రన్ చేయాలో, ప్లస్ గూగుల్లో ఎలాంటి ట్రాఫిక్ తీసుకురావాలో నేర్చుకున్నాను సార్. ఓకే. డిజిటల్ మార్కెటింగ్లో నీకు ఏ ప్లాట్ఫామ్ బాగా నచ్చింది? SEO సార్. ఎక్కువ లీడ్స్ తీసుకురావాలంటే యాజ్ ఏ జెన్యున్గా ఆర్గానిక్ వేలా వితౌట్ మనీ ఎక్కువ పే చేయకుండా మనం ఎక్కువ లీడ్స్ అనేది తీసుకురావచ్చు. ఓకే. సో ఎందుకు మీకు బాగా సేమ్ అదే ప్లాట్ఫామ్ నచ్చింది మీకు? మిగతా ప్లాట్ఫామ్స్ ఏమన్నా అడ్వాంటేజ్ ఏంటి? దీంతో ఉన్న అడ్వాంటేజ్, మిగతా ప్లాట్ఫామ్ డిసడ్వాంటేజ్ ఏంటి? అంటే నేను ఫస్ట్ నా మైండ్ సెట్లో నేను ఆలోచించి నేను వెళ్తాను సార్. ఫస్ట్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ ఏదైనా సెలెక్ట్ చేయాలన్నా, ఏదైనా కాలేజ్ లాంటి సెలెక్ట్ చేయాలన్నా ఫస్ట్ మనం వెళ్ళి సెర్చ్ చేసేది గూగుల్లోనే. ఫస్ట్ ఏ లింక్ ఉందే అది మాత్రమే ఓపెన్ చేసి చూస్తాం సార్. అది నెక్స్ట్ ఫర్దర్గా ఫస్ట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాతనే వాళ్ళ కాల్ డీటెయిల్స్, ఆ రివ్యూస్ చూసి ఓకే చేస్తాం సార్ మనం దాన్ని. సో నేను ఎక్కువ జెన్యున్గా ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను దీనికి, SEO దానికి. ఓకే. సో ఎన్ని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి డిజిటల్లో ఏం చేద్దామని? యాజ్ ఏ ఒక స్టార్టప్గా నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను సార్ దీన్ని, ఒక ఫ్రీలాన్సర్ అయ్యి. ఓకే. ఏమైనా కంటెంట్ క్రియేటర్ లాగా ఏమైనా చేద్దామని ప్లానింగ్స్ ఉన్నాయా, లేకపోతే యూ వాంట్ టు వర్క్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్? సార్ నేను ఒక బ్లాగ్స్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. ఏ టాపిక్ మీద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అబౌట్ మనీ అండ్ ఇన్సూరెన్సెస్ నేను ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. సో వై మనీ అండ్ ఇన్సూరెన్సెస్? మీకు ఏమైనా ప్యాషన్ ఆ ఇండస్ట్రీ మీద? ఎస్ సార్. ఎందుకంటే ఆ టాపిక్స్ చాలా మందికి తెలియదు. నేను ఎందుకంటే వాటి పైన బుక్స్ రిఫర్ చేస్తుంటాను, ప్లస్ వాటి గురించి ఎక్కువ చాలా ఫాలో అవుతా. కాకపోతే నాకు చాలా ప్యాషన్ అంతే. ఎవరు ఫాలో అవుతారు ఈ మీ టాపిక్స్కి? బ్లాగ్స్లో దీపక్ కనకరాజు అని అతను ఉంటాడు, అతను ఫాలో అవుతాను. ఇన్సూరెన్స్ కంపెనీస్లో కొన్ని డే ట్రేడర్ తెలుగు అని అలాంటివి ఉంటాయి. సో వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్సూరెన్స్ ఎలాంటి లైఫ్ సేవ్ చేసేటి అని. వాటిపైన బ్లాగ్స్ రాయాలి, వాటిపైన త్వరగా రాస్తాను సార్ నేను. ఓకే, ఆల్ ది బెస్ట్.